అందరికీ నమస్కారం. నేను మీ జయంత్. ఈరోజు నా దగ్గర ఉన్న బుక్స్ గురించి అన్నీ నా దగ్గర నేను కలెక్ట్ చేసిన బుక్స్ అంటే నేను సేకరించిన బుక్స్ గురించి తెలుసుకుందాం. అంటే నా దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ కొన్నిటిని కొన్నిటిని చదవలేదు. ఆ చదివిన వాటిని గురించి అయితే చెప్తాను. చదివిన వాటి గురించి పుస్తకం పేరు, పుస్తకాన్ని చూపిస్తాను. చదివిన దాని గురించి ఎట్లుంటుంది, ఆ పుస్తకం ఏముంది, ఆ పుస్తకంలో అవన్నీ చెప్తాను. చదివిన దాని గురించి అయితే ఇక పుస్తకాన్ని పెట్టి వదిలేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెవరైనా సాహిత్య అభిమానులు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, అయితే ముందుగా మనం ఈ చరిత్ర పుస్తకాలను తెలుసుకుందాం. చరిత్ర పుస్తకాలు అంటే మొదటిగా విశ్వనాథ సత్యనారాయణ వారి చరిత్ర. ఇది ఒక బుక్. ఇది కూడా నేను చదివేశాను. నేను ఏంటిదంటే 29 రోజులల్లో 999 పేజీల నవల రాసిండు. అంత మహనీయుడినే నేనే ఈ బుక్ చదివేసిన. సరోజిని నాయుడు అందరికీ తెలుసు. ఈ బుక్ ఒకటి. ఎవరు, విశ్వేశ్వరయ్యనట. అంటే నాకు తెలిసిన వారిది చదివిన, తెలియని వారిది చదవలే. విశ్వేశ్వరయ్యనట. చదువుదాం. రాజారామ మోహన్ రాయ్ నేను చదువుకునే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లు వచ్చింది. ఈయన గురించి ఈయన ఏమంటారు, మన హిందూ రిలీజియన్ గురించి పోరాడాడు. ఇదొకటి. ఇక ఇది మన అంబేద్కర్ గారి బుక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మస్తు గనుడిని మన రాజ్యాంగాన్ని రాసింది, అందరికీ తెలుసు. ఇక ఇంకా విశేషంగా ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ జగదీశ చంద్రబోస్ అట. నాకు తెలియదు కాబట్టి చదవలే. సంత్ రవిదాస్, అది హిందీ కవి. ఈయన కూడా మంచి పుస్తకం. ఇది మస్తు గనుడు. ఈయన కూడా లవకుశలు తెలుసు. ఇది కూడా యాదవరావు జోషి తెలియదు, ఈయన గురించి తెలియదు, అందుకని చదవలేను. టైం ఉన్నప్పుడే చదువుతాను. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండే కదా మొన్నటి దాకా, ఆ ఎగ్జామ్ డేస్లో చదవలేను. దాదాసాహెబ్ ఫాల్కే అంటే మొట్టమొదటి సినిమా, మన భారతదేశంలోకి మొట్టమొదటి సినిమా తీసుకొచ్చింది ఈయనని, దాదాసాహెబ్ ఫాల్కే. ఈయన గురించి హిందీ టెక్స్ట్ బుక్లో 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఈయనే రవీంద్రనాథ్ ఠాగూర్, పేరులోనే జోష్ ఉంది. మన జాతీయ గీతాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్. ఆర్యభట్ట అంటే ఈయన జీరోని కనిపెట్టిండు, జీరోని ఆర్యభట్ట. సూరదాస్ అని ఇచ్చిండు, సూర్దాస్. ఈయన కూడా హిందీ కవి. గణేశుడి గురించి పుస్తకంలో, లక్ష్మీదేవి గురించి, హనుమంతుడి గురించి పుస్తకంలో, హనుమంతుడు. ఇది చాణక్య అంటే అందరికీ తెలిసింది, చాణక్య. తుకారాం అని ఎవరో కవి. ఈయన కూడా కవి అని అయితే విన్నా, అందుకనే తీసుకున్న బుక్. గౌతమ బుద్ధుడు ఈయన గురించి కూడా మనకు కొంచెం తెలుసు. తెనాలి రామకృష్ణ మంచి కవి. తెనాలి రామకృష్ణ ఈయన కూడా మంచి గనుడు. భగీరథుడు గంగను తెప్పించడానికి అది ఏమంటారు చేసినట్టు భగీరథుడు. మహాసాధ్వి ద్రౌపది మనకు తెలుసు కానీ టైం లేక చదవలే. మధ్వాచార్యులు, ఈ బుక్ కూడా చదవాలా. జషండి టాటా అంటే ఈయన ఏది నోకియా కావచ్చు, నోకియా ఫస్ట్ వ్యక్తి, నోకియాని కనిపెట్టిన. అంటే నోకియా కంపెనీకి డాన్ బాస్ అన్నట్టు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మనకు తెలియదు, చదవలే. స్వామి రామతీర్థ, ఇది కూడా చదవాలా. కందకూరి వీరేశలింగం, ఈయన గురించి కూడా మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో సోషల్లో ఉంటుంది. ధ్రువుడు చదవాలి. బసవేశ్వరుడు చదవాలి. శకుంతల, ఇది కూడా చదవాలా. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, టైం దొరుకుతలే, చదువుతలేము. ఇది శారదాదేవి,
ఈ బుక్ కూడా చదవాలా. కుంతీదేవి గురించి కావచ్చు చదవాలా. రామానుజాచార్యులు, ఈయన గురించి కూడా మంచిగా ఉంటుంది స్టోరీ, చదివిన. కాళిదాస్, మహాకవి కాళిదాస్, ఈ బుక్ అయిపోయింది చదివేసిన. కాళిదాస్ మహాకవినే, ఈయన గురించి మస్తు చాలా గనుడు అని మాత్రం చెప్పగలడు. నారద మహర్షి, చంద్రశేఖర్ ఆజాద్, ఈయన. సంత్ గాడ్గే బాబా, ఈయన గురించి కూడా చదవాలి. ఇది సమర్థ రామదాసు అని ఉన్నది. అంటే సమర్థ రామదాసు అంటే నాకు తెలియదు. రామదాసు అంటే మనందరికీ తెలుసు. సమర్థ రామదాసు అంటే దీని భావం ఏంటిదో మనకు తెలియదు కాబట్టి చదివిన తర్వాత తెలుసుకుందాం. శ్రీనివాస రామానుజన్, తెలియని వాళ్ళు ఉండరు. మ్యాథ్స్ గణితవేత్త. భక్త ప్రహ్లాదుడు, ఈ బుక్ కూడా మంచిది. చాలా ఇంత భక్త ప్రహ్లాదుడిది చదివేసినది కూడా. దయానంద సరస్వతి, మన హిందూ రిలీజియన్ గురించి పోరాడిననే. దదీచి మహర్షి తెలుసు అందరికీ. అభిమన్యుడు, ఈ బుక్ కూడా చదవాలా. బాలగంగాధర్ తిలక్ చదివేసిన, మహావీరుడు. ఝాన్సీ లక్ష్మీబాయి, వీరనారి. అగస్త్య మహర్షి అట, చదవాలి. గరిత్మంతుడు చదవాలా. కార్తికేయుడు చదవాలి. నారాయణ గురు, ఈయన కూడా ఏదో పోరాటం చేసిండు, గుర్తులేదు. 8th క్లాస్ సోషల్లో ఉన్నది. భక్త పోతన వాహ్, ఏ భాగవతం ఇచ్చిండు మన కోసం, తెలుగు వాళ్ళ కోసం. పోతన, ఇది కూడా చదివేసిన. నందానారట అంటే ఏంటో తెలియదు మనకు, చదవలేదు ఇంకా, చదవాలా. యధిష్ఠిరుడు చదవాలి, ఇది కూడా. డాక్టర్ హెడ్గేవార్ తెలియదు, చదవాలా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు. గురు గోవింద సింగ్ అట, చదవాలా. రాణి దుర్గావతి తెలియదు, చదవాలా. రాణి రుద్రమదేవి, వీరనారి. కాకతీయ వీరనారి, మస్తు గొప్ప ఆమె. శ్రీ రామకృష్ణ పరమహంస, ఈయన కూడా మన హిందూ మతాన్ని గురించి పోరాడాడు, మహాగణుడు. తిరువల్లువరు అట, చదవాలా ఈ బుక్ కూడా. శంకరదేవుడు, ఈ బుక్ కూడా చదవాలా. మహర్షి వాల్మీకి గురించి అందరికీ తెలుసు. ఆయన రామాయణం ఎంత గొప్పదో వాల్మీకి గురించి అందరికీ తెలుసు. వాల్మీకి. భగవాన్ వేదవ్యాసుడు, వ్యాస మహర్షి. ఈ శ్రీకృష్ణుడి బుక్, శ్రీకృష్ణుడి గురించి. నచికేతుడు, మహాత్మా గాంధీ. శాంతియుత పోరాట స్ఫూర్తిని అందించాడు మహాత్మా గాంధీ. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ, ఈయన మన తెలుగుకు మంచి బిరుదునిచ్చాడు. విజయనగర రాజైనప్పటికీ మన తెలంగాణ భాష తెలుగును దేశ భాషలందు తెలుగు లెస్స అనుకుంటూ పొగిడిన ఈయన గురించి చదివేసిన. అఫ్సా ఖుల్లా ఖాన్ అట, చదవాలా. అన్నమాచార్య చదవాలా. ఈ బుక్ అయితే నాకు ఫుల్ ఇష్టం. తులసీదాస్, ఈయన హిందీ కవి. హిందీ కవులపైన బాగా అభిమానం, మస్తు గౌరవం హిందూ కవులంటే. హిందీ కవిని. కనకదాస్, ఈయన కూడా హిందీ కవి అనుకుంటున్నా. తులసీదాస్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎంత మాట్లాడుకున్నా తక్కనే. తులసీదాస్ గారు రామాయణాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసిండు. వాల్మీకి రామాయణం తర్వాత ఇంకేదైనా గొప్పది ఉన్నదంటే తులసీదాస్ రామాయణమే. అంత గొప్ప రామాయణం హనుమంతుడు పక్క నుండి రాయించిండు తులసీదాస్ తోటి. చాలా గొప్ప కవి.
మీరాబాయి హిందీ కవి, స్త్రీ హిందీ కవి. సతీ సావిత్రి తెలుగుది చదవాల. శ్రీరాముడి గురించి ఈ పుస్తకం కూడా చదివాను. ఏకలవ్యుడు చదవాలా. లాస్ట్ మన తెలుగు కవి రామదాసు, భక్త రామదాసు. ఈయనకి నమస్కారం. ఈయన మహాగణుడు. ఈ బుక్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో శతకాలకు సంబంధించిన బుక్ సెట్ చూసుకుందాం. శతకాలకు కథలు అవన్నీ కొన్ని బుక్స్ ఇవన్నీ. ఇది యోగాసనాల గురించి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే వివేకానంద గారు చెప్పిన మాటలు ఇవి అన్నీ. నేను అంతే అనుకుంటున్నా. స్వామి వివేకానంద గారి పద్ధతులట. నెక్స్ట్ లీడర్షిప్ ఫార్ములాస్ అంటే లీడర్షిప్ కావాలంటే ఏమేమి ఉండాలి. సుమతి శతకం చాలా పాత పుస్తకం అయినప్పటికీ చదువుదామని ఉంచుకున్న. శతకత్రయము, కృష్ణ శతకము, సుమతి శతకము, ఇంకోటి ఏ శతకం ఉందో దాశరథి శతకము, ఇవి 3 ఉన్నాయి. రామప్ప గుడి మహత్యాన్ని గురించి గొప్ప పుస్తకం. ఇది మంచి పుస్తకమే. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర, మహత్యము, పురాణము. తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్ర అన్నట. ఈ శతకము తిగుల శ్రీనివాసమూర్తి గారు రచించినటువంటి శ్రీనివాస శతకము. పొడుపు విడుపు ఈ బుక్ చాలా మంచిదండి. ఇతను రాశాడు. ఎవరు? తల్లావజల్ల మహేష్ బాబు. అంటే పొడుపు విడుపు అంటే పొడవడం, అంటే పొడుపు అంటే నానార్థాల్లో ఇంకో అర్థం ప్రశ్న అడగడం. విడుపు అంటే ప్రశ్న నుండి విడిపించడం. అంటే ఇక్కడ పద్యాలతో ప్రశ్న ఉంటుంది. ఉదాహరణకు ఒక పద్యం తీసుకొని పాడి చదివి వినిపిస్తా. లేదా అడవిలోన బుట్టి హాయిగా పెంపొంది కట్టుయగుచూ నింటు కసువు జిమ్మ నేలనాకి మూలనే నిలుచుండును దీని భావమరసి తెలుపుమోయి అన్నట్టు ఈ పద్యానికి ఆన్సర్ వెనకాల ఉంటుంది. మనకు తెలియకపోతే ఏంటిది నేల నాకు ఉండేదంటే నా డౌట్, నాకు తెలిసైతే చీపిరి. చీపిరి కరెక్ట్. ఇది దాశరథి, మహారథి, దాశరథి వారి గురించి పద్యాలు ఎవరు రాశారు అబ్బాయి? ఇది కవి భారతి, మేడిచెర్ల ప్రభాకరరావు. ఇది శాస్త్ర శతకము, అల్లాడి సత్యనారాయణ గారు రచించారు. ఇది విమలశీల శ్రీశతి. ఈ 2 పుస్తకాలు అల్లాడి సత్యనారాయణ గారు రాశారు. ఇంకా చాలా రచనలు ఉన్నాయి, కానీ అముద్రితాలే ఉన్నాయన్నీ. ఇంకా మూలకాల పెట్టే, ఇంకా నేను చదవలేను, చదివి తెలుసుకుందాం. లోపలనైతే ఇలా ఉంది, ఏంటో నంబర్స్ లాగా ఏంటేంటో ఎట్లా ఉంది, చదివి తెలుసుకుందాం. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో మూలకాల పెట్టే అంటే ఏంటిదో చెప్పండి. శ్రీ పరదేవతార్చన, దేవతలను గురించి అర్చించడం. ఇవి తంగేడి శ్రీనివాసరావు గారు రచించిన పుస్తకం. ఇది డాక్టర్ తంగేడి ఫణీంద్ర గారు రచించారు. ఇది కూడా ఫణీంద్ర గారే. ఇది భక్త భాగ్యరాశి బాసరేషి. అమ్మవారి ఫోటో ఉన్నదంటే సరస్వతి అమ్మవారి పైన రాసిన వచ్చిన డౌట్. చదువు. ఇది దాశరథి శతకం, వేమన శతకం. ఇందులో 2 శతకాలు ఉంటాయి ఒకటే పుస్తకంలో. పద్మావతి దేవి శతకము, శ్రీ వెంకటేశ్వర శతకము. శ్రీమతి చిల్క అరుంధతి వివేక్ గారు రచించారు ఈ పుస్తకం. నా పల్లెటూరు. ఈ పుస్తకం కూడా బాగుంది. నేను కొన్ని పద్యాలను చదివిన. వెంకన్న గారి జ్యోతి గారు రచించారు ఈ పుస్తకం. శకుంతల అంటే నాకు కొంచెం పేరు విన్నట్టు అనిపిస్తుంది కానీ తెలియదు కొంచెం. పుస్తకం చదివి తెలుసుకుందాం. అమృత వర్షిణి శతకము ద్యావరి నరేందర్ గారు రచించారు. ఇది కొత్తూరి రాజయ్య నీతి శతకం.
ఈయన ఎంత మంచి కవి అంటే ఆయనకి ఎంత అనారోగ్యం ఉన్నా కానీ శతకం రాసి ముద్రింపజేసిండు. కొత్తూరు రాజయ్య గారు రచించిండు ఈ పుస్తకాన్ని. జ్ఞాననేత్రం ఏంటిది నాటిక చదువు గురించి గొప్పతనం గురించి రాస భూమయ్య గారు రచించారు. హంసధ్వని గురించి ద్యావరి నరేందర్ గారు ఇప్పటిదాకా ఊహించిన కదా అమృతవర్షిణి ఈ పుస్తకాన్ని రెండింటినీ రాశారు. భారత్ జయహో అనే పుస్తకం, ఇది ఏమంటారు భారత్ జయహో. ఈ పుస్తకాన్ని కొందరు కవులందరూ కూడి కొందరు కవితలు కొందరు పద్యాలు అలా అందరూ కలిసి రాసినట్టు ఈ పుస్తకాన్ని. అచ్చు ఇక్కడ నుంచి కొన్ని కవితా సంపుటనాలు మొదలైతే ఈ అచ్చు కవితా సంపుటము. చట్టం ముందు అందరూ సమానమే, ఇది రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ రాస భూమయ్య గారు రచించిండ్రు. ముద్ద బంగారం 33 జిల్లాలు, తెలంగాణ జిల్లాల పునర్విభజన ప్రాజెక్టులు మరియు అరుదైన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పుస్తకం ఒకటైనా మన దగ్గర ఉండాలి, ఇది నా దగ్గర ఉన్నది. కస్తూరి రాజన్న మా యోగా సార్ రాశారు ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని కూడా ఆయనే రాశారు రెండింటిని. యోగా పతంజలి యోగా దర్శనం అనే పుస్తకం, ఇది పతంజలి వారి నుండి అవార్డు అందుకున్నాడు. అమృతవర్షిణి, మణిపూసలు చాలా మంచిగా ఉంటాయి కవితలు. కైతిక కౌముది మా మేడం కవిత మేడం గారు రచించారు. నాకు పద్యాలు రాయడం ఈ మేడం ఇంకోసారి వస్తారు, వాళ్ళ పుస్తకాలు వచ్చినప్పుడు చెప్తా. ఈ మేడం నేర్పించిండ్రు. బృందావనంలో బన్సీ రాగాలు, ఈ పుస్తకం గురించి మాట్లాడుకుందాం ఒక నిమిషం. బృందావనంలో బన్సీ రాగాలంటే, బృందావనం అంటే అందరికీ తెలుసు కృష్ణుడు చోటని. బన్సీ రాగాలంటే బన్సీ అంటే మురళి, అంటే శ్రీకృష్ణుడి మురళి శబ్దాలు అని అర్థం. ఈ పుస్తకం అర్థం మన జీవితం. ఇవి రెండింటిని అనసూయ రుడావత్ గారు రచించారు మా మేడం. స్వేచ్ఛ, ఇది కూడా రాస భూమయ్య గారే రాశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకము, ఎదురుగట్ల నరసింహస్వామి శతకం దయాత్రి పూషయాచార్యులు రాశారు ఈ పుస్తకాన్ని. చదవాలి ఈ పుస్తకం కూడా. నా కలల ప్రపంచంలో కవితా సంపుటం, ఈ పుస్తకం కిరణ్ బాలా గారు రాశారు. కవితా సంపుటం, ఇక్కడ నుంచి కవితా సంపుటాలు ఉంటాయన్నీ ఎక్కువ. అయ్యయ్యో దమ్మక్క అనే పుస్తకం జాపాక సుభద్ర గారు రాశారు. అయోధ్య వైభవం, ఇదంతా కవితా సంకలనం, అందరు కవులు కూడి పుస్తకాన్ని రాస్తారు అన్నట్టు. ఆ సందుక, ఈ పుస్తకాన్ని మసన చెన్నప్ప గారు రాశారు. మంచిగా ఉంది పుస్తకం, చదివిన కవితలు మనసుకు తాకుతాయి. మన ఏదైనా జ్ఞాపకాలు ఉంటే గుర్తొస్తాయి ఆ జ్ఞాపకాలు. సూర్యుని 7వ గుర్రం, ఈ పుస్తకం కూడా కవితా సంపుటమే. ఈ పుస్తకాన్ని సూర్యప్రకాష్ గారు రాశారు. చాలా బాగుంది, సార్ బాగా రాశారు. చదువంటే మూడో కన్ను, కొందరు కలిసి రాశారు ఈ పుస్తకం. పాటలు ఉన్నాయి, ఒక 2-3 పాటలు చదివినా బాగున్నాయి. మనోదర్పణం మేడం గారు రాశారు. ఈ మేడం శారదా హనుమన్లు మేడం గారు రాశారు. చాలా మంచిగా ఉంటాయి పుస్తకాలు. మనోదర్పణం, దొంతులర్ర, 2 పుస్తకాలని రాశారు. కవితా సంప్రదాయాలు ఇవి. రసఘరి, ఇది జంట కవులు ఇద్దరు రాశారు అన్నట్టు, అక్క చెల్లెలు ఇద్దరు రాశారు. రసఘరి. చిచ్చుబుడ్డి, మా మేడం వాళ్ళ, ఇప్పుడు శారదా హనుమన్లు అని చెప్పాను కదా, వాళ్ళ స్కూల్లో చిన్నపిల్లలు కలిసి కథలు రాశారు. చాలా మంచిగా ఉంది ఈ కథలు. గంగ నవ్వింది, చాడా లలితాదేవి గారు ఈ కథా సంపుటి అని రాశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామ స్తోత్రం, ఈ 2 పుస్తకాలు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ ఈ పుస్తకాలు. స్వతంత్ర అమృతోత్సవ భారతి, ఈ పుస్తకం. నెక్స్ట్ 100 ఏళ్ల సంఘయాత్ర అనే బుక్.
వందేళ్ల సంఘయాత్ర అనే ఈ బుక్ అంటే మన చరిత్ర గురించే కావచ్చు నా డౌట్ అయితే. చదవాలా తెలుసుకుందాం. సహబోధన ఈ పుస్తకాన్ని కూడా చదవాలా. పత్రిక మాసపత్రిక ఇది, దీన్ని కూడా చదవాలా. ఇది కూడా మాసపత్రికని చదవాలా. జోడు దివ్వలు మంచి కథ, అన్ని పద్యాలు కంద పద్యాల్లో ఉండి రాశారు విద్వాన్ బ్రహ్మశ్రీ మేడవరము సత్యనారాయణ శాస్త్రి గారు. చాలా మంచి పుస్తకం అండి, చాలా మంచి పుస్తకం. స్వాతంత్ర వీర సావర్కర్ అక్కిరాజు రామాపతి రావు గారు రాశారు ఈ బుక్. డాక్టర్ అంబేద్కర్ను ఎందుకు గౌరవించాలి, ఎలా అనుసరించాలి అనే ఈ పుస్తకంలో అంబేద్కర్ గారి గురించి ఉంటుంది. వారిని ఎందుకు గౌరవించాలనో అనే విషయం ఈ పుస్తకంలో ఉంటుంది. డాక్టర్ వడ్డి విజయ సారథి గారు రాశారు ఇది. స్వామి వివేకానంద జీవితం సందేశం అంటే స్వామి వివేకానంద వారి జీవితంలో ఏమేమి జరిగాయి, అందులో నుంచి మనకు అందే సందేహం ఏంటో ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం కూడా మంచి పుస్తకం. మహానారాయణ ఉపనిషత్తు ఇది మహానారాయణ ఉపనిషత్తు అట. నాకు ఉపనిషత్తులు అంటే ఇష్టం కాబట్టి ఇది తెచ్చుకున్నా. హిందూ సమాజ రక్షణ ఎందుకు ఎలా అనే ఈ పుస్తకం. అంటే హిందూ సమాజ రక్షణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ పుస్తకం. ఇంకోసారి దగ్గర నుంచి అర్థిద్దాం. ఇది నేను హిందూనే, బట్ ఈ బుక్ను కూడా చదువుతున్నా ఇప్పుడు. పరిశుద్ధ గ్రంథం అని క్రైస్తవుల పుస్తకం. చదవాలా. ఏ పుస్తకాన్నైనా మనం చదివినప్పుడే దాని విషయాన్ని తెలుసుకోగలుగుతాం, అవునా కదా? చదవాలి. అందుకని ఈ పుస్తకాన్ని కూడా చదువుతున్నా. తెలుసుకోవాలి కదా, వాళ్ళ దాంట్లో ఏముందో మన దాంట్లో ఏముంది అనేది మనకు అవగాహన ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఏముందో కూడా మనకు అవగాహన ఉండాలి కదా. అందుకని ఈ పుస్తకం చదువుతున్నా. ఇది చదివిన తర్వాత అన్ని బుక్స్ అన్నిటికీ ఒకరోజు ఈ రివ్యూ కూడా చేస్తా. ఇది శ్రీ యశస్విని ప్రపంచ పద్య కవితా విపంచి. మా గురువుగారు సంపాదకులు డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్ గురువు గారు. ఈయన సంపాదకులు. అంటే అందరూ సంపాదకులు అంటే ఈయనే సేకరిస్తారు అన్నట్టు. సేకరిస్తే రాసిన వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తారు ఈయన. ఇది నెక్స్ట్ ఏంటిది? శివుడే దేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడు నిత్య పారాయణ గ్రంథము ఎవరు రాశారంటే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు రాశారు ఈ పుస్తకాన్ని. చదువుతున్నా, మధ్యలో దాకా పోయినా. ఇది నిఘంటువు, తెలుగు పర్యాయ పద నిఘంటువు. అంటే నేను పద్యాలు రాస్తా కదా, కొన్ని పదాలకు మనకు భావాలు తెలియకపోతే, పద్యం రాకపోతే ఇందులోకి వెళ్ళి నేను వెతుక్కొని భావాలకు పద్యాలు రాస్తాను అన్నట్టు. నెక్స్ట్ నిజాం వర్సెస్ నిజాం. పుస్తకం పేరు నిజాం వర్సెస్ నిజాం. చదువుదాం. ఆంధ్ర మహాభారతం అందించే మరవరాని మంచి మాటలు. ఈ పుస్తకాన్ని సాధు ఏకాంత్ అగస్త్యరాజు ఏకాంత పురుషోత్తమరావు అనే వారు రాశారు. ఇది నిత్య స్మరణీయులు. నాకు తెలిసినంత వరకు ఇది వీరుల గురించి వాళ్ళ గురించి ఉంటుంది కావచ్చు. అంటే నిత్య స్మరణీయులు అంటే వీరులు, కవులు వాళ్ళే కదా మనకు నిత్య స్మరణీయులు అంటే. మీ గమ్యం మీ చేతుల్లోనే. ఈ పుస్తకంలో వివేకానంద స్వామి వారి మాటలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. పుస్తకాన్ని చదువుతున్నాను. అయిపోయింది కావచ్చు, అయిపోయింది. నెక్స్ట్ ఐతరేయోపనిషత్తు శివన్ని. ఈశావాస్యోపనిషత్తు
మండుక్యోపనిషత్తు, కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు. ఇవన్నీ ఉపనిషత్తులు. చదువుతాను కూడా. అయితే మీకు ఈ బుక్ చూపెట్టబోతున్నా. ఇది ఆ బుక్. తిరుపతి వెంకటకోల నానారాజ సందర్శనం సాహిత్యానుశీలనం అనే ఈ బుక్ ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. అంటే ఇది పిహెచ్డి బుక్. ఈ బుక్ను చదివేసిన ఈ బుక్ను మా గురువుగారు ఓంప్రకాష్ సార్ గారు రచించారు. చాలా బాగుందంటే చాలా బాగుంది పుస్తకం. పిహెచ్డి బుక్. ఎంఫిల్. వివేకానంద గారి మాటలు. ధీర యువతకు, టు బీ బ్రేవ్ యూత్. మంచిగా ఉన్నాయి మాటలు మాత్రం ఈ పుస్తకంలో. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఆత్మవిశ్వాసం ఉండాలా, అవన్నిటి గురించి ఈ పుస్తకంలో తెలుపుతారు అన్నట్టు. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకం. నేను ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదువా. మా గురువుగారు నేను ఇంగ్లీష్ నాకు సరిగా రాదంటే నా కోసం ఇది పంపించిండ్రు చదువుమని. నెక్స్ట్ సట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. హనుమంతుడి గురించి పుస్తకం. చిన్న పుస్తకాలు ఇవన్నీ. సమస్యలను ఎదుర్కోవడం ఎలా అని ఈ పుస్తకం. హిందూ ధర్మాన్ని గురించి ఈ పుస్తకం. సత్యసాయిబాబా వారి గురించి పాటలు, వారిని స్తుతించే పాటలు అన్నట్టు. సత్యదర్శనం. ఇది ఎవరో క్రిస్టియన్ రాసిండ్రు ఈ బుక్. వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు, ఏం లేదు. అంటే వాళ్ళ మతాన్ని గురించి ఈ పుస్తకంలో రాసిండ్రు. సరే చదివాను, తెలుసుకున్నాను. మనకి ఇక్కడ నుంచి అంటే ఏంటిది, జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం అవసరం అంతే. ఎవరు రాసిండ్రు, ఎందుకు రాసిండ్రు, వాళ్ళ బుక్స్ మనం ఎందుకు చదవాలా, మనకు అవన్నీ అవసరం లేదు. నేను అంతే, ఏ పుస్తకం కనిపించినా చదివేస్తాను అంతే. ఇది సిద్ధగురు జ్ఞానోపదేశము. సిద్ధగురు శ్రీ రమణానంద ఆ పుస్తకం. ఈ పుస్తకం ఆయన రాసి. ఇదేమో చిత్రం ఉన్నది. హిందూ మత సారాంశం. హిందూ మతాన్ని గురించి సారాంశం ఇది. నెక్స్ట్ ఈ 2 బుక్కులు మై ఫేవరెట్, నాకు ఇష్టమైన పుస్తకాలు ఇవి. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. జాషువా గారి ఖండకావ్యాలు. ఈ 5వ భాగము 2వ భాగం ఉంది కావచ్చు. 2వ భాగం 5వ భాగం ఉంది. ఇంకా వీటి మిగతా భాగాలను సేకరించాలా. విద్యార్థుల విజయానికి సారథులు అధ్యాపకులు. అంటే అధ్యాపకులు ఎలా ఉండాలని. దేవి మహత్యము, అమ్మవారి గొప్పతనం అన్నట్టు ఇది. మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి గురించి. బండారు సదాశివరావు. వీరెంత గనులంటే అంత గనులండి. ఈయన గురించి చెప్పాలంటే నా మాటలు సరిపోవు అంతే. భౌతిక రసాయన గణిత పట్టికలు గుప్త శర్మ రాసిండ్రు. ఏమో చదువుదాం. భారతీయ మహిళ స్వామి వివేకానంద గారు రాసిండ్రు. భారతీయ మహిళలు ఎట్లుండాలా, ఎట్లు ఉంటున్నారు, మంచిగా నడుచుకునే మహిళ ఎవరెవరని ఈ పుస్తకంలో ఉంది. భారతదేశాన్ని గురించి ఒక పుస్తకం. ప్రజాపాలనాధికారుల సామాజిక బాధ్యతలు ఈ పుస్తకం కూడా ఉంది. నెక్స్ట్ ఇవంతా అయిపోయాయి ఈ సెట్లు. ఇక ముఖ్యమైన సెట్ లోపలికి వెళ్ళిపోదాం మనం. ఒక్క నిమిషం ఆగండి, నా దగ్గర అది లేదు స్టాండ్, కాబట్టి నేను ఇట్లా సెట్ చేసుకుంటున్నాను. బుక్స్ పెట్టుకొని వాటికి సెట్ చేస్తున్నాను అన్నట్టు. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇన్ని పుస్తకాలు సేకరించిన, నాకు పుస్తకాలంటే పిచ్చి. ఈ పుస్తకాల జ్ఞానాన్ని, పుస్తకాల మహత్యాన్ని అందరికీ తెలపాలని చెప్పేసి నేను ఈ పుస్తకాలను అందరికీ చూపిస్తున్నాను అన్నట్టు. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, నచ్చితేనే చేసుకునండి. నేను బలవంతం చేయండి. మీకు నచ్చితేనే చేయండి. ఎందుకంటే మీకు నచ్చని విషయాన్ని నేను ఎందుకు చేయమంట, నాకు అనవసరమైన విషయం అది. మీకు నచ్చితేనే
మీరు చేయండి అంతే. ఇంకెవరైనా సాహిత్యాభిమానులు పుస్తకాభిమానులు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా ఈ పుస్తకాలు నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. ఇక నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఏదైనా ఉందా అంటే అది పుస్తకం అండి. ఎంత పాత పుస్తకం మీరు చూడొచ్చు. ఈ పుస్తకాన్ని గురించి ఒక వీడియో తీస్తాను నేను. ఎంత పాతదో చూడండి. పోతన వారి చరిత్ర, వానమామలై వరదాచార్యులు రాసిన మహాకావ్యం ఇది. దీన్ని తెచ్చుకోవడానికి నేను ఎంత కష్టపడానంటే చదవడానికి కూడా అంత కష్టపడుతున్నాను. ఎందుకంటే పదాలు అట్లుంటాయి హార్డ్గా అర్థం కావు సరిగా. నాకు కొంచెం అర్థమవుతుంది. తెలుగులో ఇంకొంచెం ప్రాముఖ్యత సాధించాలా అయితే మనకు అర్థమైపోతుంది. చదువుతున్న ఇప్పుడు అయిపోలేదు ఇంకా. అది లలితా సహస్రనామ పద్యార్చన. లలితా సహస్రనామాన్ని పద్య రూపంలో రాశారు ఫణీంద్ర గారు. ఇప్పటిదాకా చూపించిన ఆయన పుస్తకాలు ఇది ఒక పుస్తకం ఉంది. ఇంకా ఈ పుస్తకాన్ని పెడదాం ఇప్పుడు. భగవద్గీత కానీ భగవద్గీత శ్లోకాలను ద్విపద పద్యాలుగా మార్చారన్నట్టు ఈ పుస్తకంలో. భగవద్గీత శ్లోకాలను ద్విపద పద్యాలుగా మార్చారు ఈ పుస్తకంలో. ఈ పుస్తకాన్ని తంగిడి శ్రీధరరావు గారు రాశారు. ఈ పుస్తకం అయితే నన్ను మార్చేసింది. పుస్తకం ధ్యాన విద్యార్థి చాలా మంచిగా ఉంది. ఈ పుస్తకాన్ని ఆనంద్ కుమార్ గారు రాశారు. చాలా మంచిగా ఉంది. ఆయన జీవితాన్ని గురించి చదివేటప్పుడు మనకు స్ఫూర్తి అందుతుంది అన్నట్టు. ఈ పుస్తకాన్ని గురించి కూడా చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ సుందర్ భారత్ నినాదాల పుస్తకం. మా గురువు గారి పుస్తకాలు అన్నా కదా, ఇవే మా గురువు గారి పుస్తకాలు అన్నీ చూపిస్తే ఇప్పుడు మా గురువు గారి పుస్తకాల దగ్గరికి వచ్చేసినాం మనం. ఇది నినాదాల పుస్తకం. ప్లాస్టిక్ ప్రబోధం మా గురువుగారు పేరు చెప్పలేను కదా, చిత్కల శ్రీనివాస శర్మ గారు మా గురువుగారు ప్లాస్టిక్ ప్రబోధం అనే ఈ పుస్తకాన్ని రాశారు. అన్ని శతకాలే. శ్రీ రమ సత్యనారాయణ శతకము, కోటి రత్నాల వీణ. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు అయితే రక్తం మరుగుతుంది. మన వీరుల గురించి పద్యాలు ఉన్నాయి ఇలా, మన తెలంగాణ వీరుల గురించి ప్రత్యేకంగా. జీవ వైవిధ్య త్రిశతి అంటే 300 పద్యాలకు పైగా రాయాలా. ఇందులో 333 పద్యాలు ఉన్నాయి. జీవ వైవిధ్య త్రిశతి అంటే జీవ వైవిధ్యాన్ని గురించి పద్యాలు రాశారు. శృంగేరి శారదాంబ శతకము. శరణు శరణమ్మ శృంగేరి శారదాంబ అంటూ మహాగురువుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు ఈ పుస్తకంలో మా గురువుగారు. పుస్తకము మనకు మస్తకం అనేది ఇది కూడా మా గురువుగారి పుస్తకమే. పుస్తక గొప్ప అని తెలిపింది పుస్తకం. ఈ పుస్తకాన్ని చదివినప్పటి నుంచి నేను ఇన్ని పుస్తకాలు కొనుక్కున్నా. అంత మంచిగా ఉంది ఈ పుస్తకం. ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న. ఈ పుస్తకాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న అంటే నాన్న గురించిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని కూడా చదివాను. మాతృ సందేశం ఈ పుస్తకాన్ని గురించి కూడా ఈ పుస్తకాన్ని కూడా చదివినాను. మా గురువు గారే రాసిండ్రు ఈ పుస్తకం. అంటే వాళ్ళ అమ్మ చెప్పిన నీతుల్ని ఈ పుస్తకంలో ఉంచిండు. ఇది శ్రీనివాస పదాలు అంటే ఇది వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలు, వాళ్ళ నాన్న చెప్పిన విషయాలు. ఈ రెండు కూడా అమ్మ నాన్నలు చెప్పిన విషయాలని రాశాడు అన్నట్టు. ఈ రెండు పుస్తకాలను కూడా చదివేశాను. అయ్యప్ప శతకం అని ఈ శతకం కూడా చదివేశాను. మా గురువుగారిదే ఇది కూడా, శాస్త్ర అయ్యప్ప శతకము. ఇది మా గురువుగారి నాన్నగారి పుస్తకం. మా గురువుగారి నాన్నగారి పుస్తకం. శ్రీ రేణుకాంబ నవరత్న మాలికా స్తోత్రము. ఈ పుస్తకాన్ని కూడా ఆయన చిత్కళ జననీ స్తుతి గణపతి అశోక శర్మ గారు రాశారు ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకాన్ని కూడా చదివేశాను. ఇంకా ఇప్పుడు ఆ గణపతి అశోక శర్మ గారి పుస్తకాలు చూపిస్తాను. ఇంకా మా గురువుగారి పుస్తకాలు 2 ఉన్నాయి. ఇవి 2 నినాదాల పుస్తకాలు. ఇవి కూడా ఈ 2 నినాదాల పుస్తకాలే. మహాకాల శతకము. ఈ శతకాన్ని కూడా చదవాలా. శారదాంబ శతకము చదవాలా. గణపతి అశోక శర్మ గారు రాశారు. శ్రీ వెంకటేశ్వర శతకం. ఈ శతకాన్ని కూడా చదవాలా. శ్రీ లక్ష్మీ నరసింహ శతకము. ఈ శతకాన్ని కూడా చదవాలా. ఇది నవల విద్యారణ్య విజయము అనే ఈ పుస్తకము. ఈ పుస్తకాన్ని కూడా చదవాలా. చదువుతా.
ఇదేదో ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకం. నేను ఇంకా చదవలేదు, చదవాలా. ఇవి 2 చూపిస్తాను. ఇలా స్వామి వివేకానంద వారి చరిత్రలు. ఈ మొదటి భాగం ఇప్పాను. ఈ మొదటి భాగం చదువుకున్నాను. ఈ రెండో భాగం ఇంకా ప్యాగ్ ఇప్పలే. ఇది అయిపోయిన తర్వాత ఇది చదవాలని చూస్తున్నాను. 2 భాగాలు ఉన్నాయి, 2 సంపుటాలు, 2 చదవాలి. ఇది చదువుతున్నాను. అన్నీ ఏ పుస్తకం అయిపోయిందో ఆ పుస్తకాలను గురించి కూడా రివ్యూ ఒక పుస్తకంలో పెడతా. పద్యాలు ఉంటే అవసరమైతే పాడి వినిపిస్తా. ఇది పిహెచ్డి బుక్. ఇది కూడా చదివేశాను. పోతన భాగవతం పైన పిహెచ్డి చేసిండ్రు బెజగామ రామమూర్తి వారు పిహెచ్డి చేసిండ్రు ఈ బుక్ లోపల. దీన్ని కూడా చదివేసిన, అయిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దృష్టి కోణాలు అనే పుస్తకం ఉంది. ఈ పుస్తకం అంటే ఈ 3 మతాల్లో ఏమున్నదో అనేది కావచ్చు, చదవాలా. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పుస్తకం కూడా చదవాలా. గోదావరి పుష్కర ప్రాశస్తము, ధర్మపురి వైశిష్ట్యము, ధర్మపురి గురించి ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని కూడా చదవాలా. దారిదీపాలు, ఈ పుస్తకం దారి దీపాలని ఉంది. ఈ పుస్తకాన్ని కూడా చదువుతాను. భగవద్గీత అయిపోయింది, చదివేసిన భగవద్గీత ఆల్రెడీ. చూద్దాం, అయిపోయినాయి పుస్తకాలన్నీ. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇంకా పత్రికలు ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఇవన్నీ పత్రికలు. ఇందులో లైట్ లేదు, పత్రికలు. ఈ పుస్తకాలన్నింటినీ చూసినాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ పుస్తకాలన్నింటినీ చూపించడానికి పెద్ద కారణం ఏంటిదంటే మీరు కూడా పుస్తకాలన్నింటినీ చదవాలని, అందుకని చూపించిన. ధన్యవాదాలు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.